మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయికి అబ్బాయికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెద్దలు అంగీకారంతో జరిగింది. ఆ పెళ్ళైన తర్వాత హనీమూన్కి అమ్మాయి భర్త హిమాచల్ ప్రదేశ్ అక్కడికి తీసుకెళ్ళాడంట. ఆ అమ్మాయికి ఆ పెళ్ళి ఇష్టం లేదు. ముందు ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించేసింది అమ్మాయి. మీకు ఇష్టం లేని పెళ్ళి మీరు ఎందుకు చేసుకోవాలి? చేసుకోకండి, చెప్పండి పెద్దలకి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మీరు హత్య చేయించినంత మాత్రాన్ని మీకు ఏమవుతుంది? శిక్ష పడుతుంది, మీ కుటుంబం నాశనం అవుతుంది, మిమ్మల్ని చేసుకున్న వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది. అందుకని ఇలాంటి చర్యలు చేయకండి. మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకోకండి. అది జరగకముందు ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీ నిర్ణయం తెలియజేయండి. ఒక్కసారి నిర్ణయం తెలియజేసాక మీరు చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళి, ఇంకా దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మన ధర్మం అదే చెప్తుంది. మన దాంట్లో పెళ్ళికే ఉన్నది, కానీ ఏ మంత్రమైనా ఏ వాక్యమైనా ఎవరు ఆశీర్వదించినా పెళ్ళి గురించే ఉన్నాయి. విడాకులు మనకి లేవు. అందుకని పెళ్ళి చేసుకునే ముందే చాలా ఆలోచించుకొని పెద్దలను ఒప్పించి ఒక నిర్ణయానికి వచ్చినాకనే మీరు ఆ పని చేయండి. మీ కుటుంబాన్ని మీరు నాశనం చేయకండి, అవతల వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేయకండి. మనకి ఆ హక్కు లేదు.